తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల్లో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. తన వద్ద ఉన్న శాఖల్లోనే కొత్త మంత్రులకు శాఖలను రేవంత్ కేటాయిస్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. మరోవైపు రేవంత్ ఢిల్లీ పర్యటనలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోయేలా లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలో కుల గణనకు తెలంగాణ మోడల్ పై చర్చించడానికే రేవంత్ అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలపై ఇంటా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ హస్తిన టూర్ కు వెళ్తున్నారు అంటే బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేసేవారు. ఇప్పుడు సొంత పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 45 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారు అన్న బీఆర్ఎస్ నేతల విమర్శలకు రేవంత్ రెడ్డి పలుమార్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని తెలిపారు. ఇక పార్టీ నిర్ణయాల కోసం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పిలవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాలు ఆలస్యమైతే పార్టీ ఎలా నడుస్తుందని ఆవేదనతో ఢిల్లీ పెద్దలకు పలువురు తెలంగాణ నేతలు లేఖలు రాశారు. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి పిలవడంతో నవ్వుల పాలవుతున్నామని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. చర్చల పేరుతో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడంపై హస్తం నేతలు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు దాటినా కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించకపోవడం వెనుక అధిష్టానం ఆలస్యమే కారణమో అనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.